వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులను అమ్మ కొంగు గురించి ఒక వ్యాసం రాయండి అని అడిగాడట. ఒక విద్యార్థి రాసిన విషయం ఎంత హృదయానికి హత్తుకోలేలా ఉందంటే అది చూశాక మనస్సుకు భావోద్వేగాలతో నింపేస్తుంది. అందుకే అలాంటి ఒక లేఖను మీ అందరి ముందుకు వీడియో రూపంలో తీసుకొచ్చాను. ఇది ప్రతి తల్లి తప్పకుండా చూడాల్సిన వీడియో. వీలైనంతగా షేర్ చేయండి. గౌరవనీయులైన ఉపాధ్యాయురాలికి నమస్కరించి రాస్తున్న వ్యాసం. అమ్మ కొంగు కేవలం ఒక వస్త్రపు ముక్క మాత్రమే కాదు, అది అమ్మ యొక్క గౌరవం మరియు ఔన్నత్యం. పొయ్యి మీద ఉన్న వేడి పాత్రలను దించడానికి అమ్మ కొంగును ఉపయోగించేవారు. అది పిల్లల చెమటను కన్నీళ్లను తుడిచేది. మురికి పట్టిన ముఖాలను చెవులను చిట్టి చేతులను శుభ్రం చేసేది. భోజనం చేసిన తర్వాత అమ్మ కొంగుతో మా ముఖాలను తుడుచుకోవడంలో ఒక ప్రత్యేకమైన హాయి ఉండేది. మా కళ్ళల్లో ఏదైనా పడినప్పుడు అమ్మ కొంగును మెలవేసి తన ఊపిరితో దాన్ని మెల్లగా వెచ్చబర్చి కంటిపై ఉంచేది. ఎందుకో తెలియదు కానీ ఆ నొప్పి వెంటనే మాయమైపోయేది. అమ్మ ఒడిలో నిద్రించే పిల్లలకు ఆమె ఒడి మృదువైన పడకగా, ఆమె కొంగు హాయినిచ్చే దుప్పటిగా మారేది. ఇంట్లోకి ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు పిల్లలు భద్రత కోసం అమ్మ కొంగు వెనక దాక్కునేవారు. పిల్లలకు సిగ్గనిపించినప్పుడు వారు అమ్మ కొంగుతో తమ ముఖాన్ని కప్పుకొనేవారు. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వారు అమ్మ కొంగును పట్టుకునేవారు. అది వారికి మార్గదర్శిగా, రక్షణ కవచంగా నిలిచేది. పిల్లలు అమ్మ కొంగును పట్టుకొని ఉన్నంతసేపు ఈ ప్రపంచమంతా తమ చేతుల్లోనే సురక్షితంగా ఉన్నట్లు వారికి అనిపించేది. చలికాలంలో చలి నుంచి రక్షించడానికి అమ్మ తన కొంగుతో పిల్లలను నలవైపులా చుట్టేసేది. భారీ వర్షం కురిసినప్పుడు అదే కొంగు గొడుగులా మారి పిల్లల ముఖాన్ని కప్పేది. చేతులు తుడుచుకోవడానికి అమ్మ కొంగును తువ్వాలాలుగా కూడా ఉపయోగించేవారు. చెట్ల కింద రాలిన పూలను పండ్లను సేకరించి అందులోనే మోసుకొచ్చేది. కొన్నిసార్లు ధాన్యాన్ని, నైవేద్యాన్ని, ప్రసాదాన్ని అందులోనే సేకరించేది. ఇంటి సామాన్లను దుమ్ము దులపడానికి, శుభ్రం చేయడానికి కూడా దాన్ని ఉపయోగించేది. ఏదైనా వస్తువు పోయినప్పుడు అది త్వరలోనే దొరుకుతుందని నమ్మి అమ్మ తన కొంగును ఒక ముడివేసేది. వింతగా అనిపించినా అది సాధారణంగా దొరికిపోయేదే. అమ్మ కొంగులోని ఆ ముడి ఒక కదిలే బ్యాంకు లేదా ఒక లాకర్ లాంటిది. పిల్లల అదృష్టం బాగుంటే అందులో దాగి ఉన్న కొన్ని నాణాలు మాయాజాలంలా బయటపడేవి కూడా. అమ్మ చీర కొంగు కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన అనుభూతి, ఒక భావోద్వేగం, ఒక ఆశ్రయం మరియు ప్రేమతో నిండిన ఒక ప్రపంచం. నేటి తరం ఆ కొంగులోని వెచ్చదనాన్ని, దాని లోతైన అర్థాన్ని బహుశా ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. పైగా ఇప్పుడు అమ్మలందరూ జీన్స్ ధరిస్తున్నారు. మరి ఈ రోజుల్లో ఆ కొంగు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమను, వెచ్చదనాన్ని, త్యాగాన్ని మరియు బాల్యంలోని లెక్కనేలన్ని మధుర స్మృతులను తనలో మోసుకున్న ప్రతి చీర కొంగుకు ఈ వీడియో అంకితం. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందిస్తూ మద్దతు తెలపండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.